సార్ నమస్తే సార్. నా పేరు రజిని. నేను సంగారెడ్డి నుంచి వచ్చిన. నేను సంగారెడ్డిలో గత 20 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నా సంగారెడ్డిలో. నాకు భర్త లేడు. నేను హోమ్ గార్డ్ జాబ్ చేసేదాన్ని. అనివార్య కారణాల వల్ల జాబ్ ప్రాబ్లమ్ అయింది. ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటా నేను. ఇప్పుడున్న పరిస్థితిలో సంగారెడ్డిలో ఉన్న అద్దెలు కట్టలేని పరిస్థితిలో కేసీఆర్ గారు మంజూరు చేసిన డబుల్ బెడ్‌రూమ్‌లు ఫసలవాదిలో తక్కువ అద్దె అంటే వెళ్లి అక్కడ అద్దెకుంటున్నా నేను. ఆ అద్దెకిచ్చిన వ్యక్తి గూడా ఇంటి ఓనర్ కాదు. అతను ఆ ఇంటిని గిరువు బెట్టుకున్నాడంట. అతని పేరు చారి. అతను మా అక్క ఇల్లు అని చెప్పి నాకు అద్దెకిచ్చిండు. ఇచ్చిన తర్వాత ఓనరొచ్చి ఇది వాడి ఇల్లు గాదు, నా ఇల్లు. నేను ఆ అవసరం నిమిత్తం గిరువుకి బెట్టుకున్న ఇంటిని వాడికి అద్దె ఇవ్వకు, నాకే ఇచ్చేసేయి అని జెప్పింది. మిగతా 3 నెలల అద్దె ఆమెకిచ్చిన. మొత్తం 6 నెలల అద్దె ఇచ్చేసిన వాళ్ళకి. తర్వాత వచ్చి ఓనర్ నాకు ఒక రూ. 1,00,000 ఆ ఇంటి పత్రాలు నీ దగ్గరనే బెడతానన్నది. నేను వద్దు అన్నా నేను. వద్దు అనంటే గంటా సురేష్ అనే ఒక వ్యక్తి అదే డబుల్ బెడ్‌రూమ్‌లల్లా ఇదివరకే 2 తీసుకున్నాడంట. ఒక ఇల్లు ఈ బ్లాకు 201లో తీసుకున్నాడు. దానికి ఒక 20,00,000 వరకు దాదాపు 20,00,000 కంటే మించే ఉంటది ఆ ఇల్లు. అంతకు మించి దానికి ఇంటీరియర్ చేపించుకుంటున్నాడు. సరే, ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా వచ్చి కొనుక్కున్నాడంట ఆ ఇల్లును. కొనుక్కున్న తర్వాత నేను ఆ ఇంట్లో ఉంటే మొన్న ఫిబ్రవరి 1 రోజు ఇంటికి వచ్చి పేపర్స్ తీసుకొని ఒక 5, 6 మందిని పోగు చేసుకొని, తాగించుకొని, తీసుకొని వచ్చి నా దగ్గరికి నా ఇంటి మీదికి బయటకు రమ్మని పిలిచి, "ఈ ఇల్లు నేను కొన్నా. ఇదిగో ఇంటి పత్రాలని" చెప్పి నాకు ఒరిజినల్ పత్రాలు చూయించి, ఆ ఇంటికి లాకేసుకొని ఎళ్ళిపోయిండు. ఆ ఇంట్లో నాకు కావాల్సినది మొత్తం ఆ ఇంట్లోనే ఉంది. ఎందుకంటే నేను అక్కడ టైలరింగ్ చేసుకుంటున్నా, శారీస్ అమ్ముకుంటా నేను. నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి నా జీవనోపాధి అది. అన్నీ దాంట్లోనే అయిపోయి ఉన్నాయి. నేను కట్టుబట్టలతో బయటకొచ్చిన. బయటకొచ్చిన తర్వాత 3, 4 రోజులకి ఇంటి ఓనర్‌ని తీసుకొచ్చి అక్కడ బెట్టుండు. ఎందుకనంటే మళ్ళా నేను కేసు పెడితే చేస్తే ఏదన్నా ప్రాబ్లమ్ అయితే నేను సేఫ్, ఇంటి ఓనరే బలైతదనుకోని ఇంటి ఓనర్‌ని తీసుకొచ్చి పెట్టిండ్రు. తాళమేసుకొని పోయిండు అతనుంతే. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఒక ఇంటిని తాళమెయ్యాలంటే చాలా ప్రాసెస్ ఉంటది. అది ఏది చేయకుండా వచ్చి ఒక ప్రైవేటు వ్యక్తి గవర్నమెంట్ ఇంట్లు ఇచ్చిన ఇంటిని ఓనరు కాక ప్రైవేట్ వ్యక్తి వచ్చి తాళమేసుకొని పోయిండు. ఇప్పుడు ఓనర్ కూడా ఎవరి ప్రమేయం లేకుండా గ్రామ పంచాయతీ నుంచి ఒక మనిషి వచ్చిండంట. గ్రామ పంచాయతీ నుంచి మనిషి ఎందుకొస్తాడు? సర్పంచ్ పాలన ఉందా ఇప్పుడు? ఎవరి హుకుం తీసుకొని అతనొచ్చిండు? గ్రామ పంచాయతీ నుంచి ఒక వ్యక్తి రావాలి అంటే మున్సిపల్ పర్మిషన్ అయినా కావాలి, ఎంఆర్‌ఓ గారిదన్నా కావాలి, సర్పంచ్‌దన్నా గావాలి. సర్పంచ్ పాలననే లేదు. ఎవరి పర్మిషన్‌తో రమేష్ అనే వ్యక్తి వచ్చి ఆ ఇంటి తాళం తీసి దుర్గా అనే ఇంటి ఓనర్‌ని ఆ ఇంట్లో పెట్టిండు. నా సామాన్లల్ల ఆమె ఇప్పుడు ఉంటుంది. దానికి ఎవరు బాధ్యులు? ఆ రమేష్ బాధ్యుడా? ఈ తాళమేసిన సురేష్ బాధ్యుడా? లేకపోతే ఇప్పుడుంటున్న బంటు దుర్గ బాధ్యురాలా? దానికి సపోర్ట్‌గా పట్నం మాణిక్యం గారు ఇట్లా చేస్తాడని మాత్రం నేను కలలో గూడా అనుకోలేను. అతను చాలా మంది ఆడపిల్లలకి న్యాయం జేషిండంట. ఇప్పుడు నాకు మాత్రం అన్యాయం జేషిండాయన. ఆయనను గూడా నాకు బెదిరిచ్చి నీ ఇంటికి తాళం తీపిచ్చి దుర్గని ఇంట్లో బెడుతున్నా. నువ్వేం జేసుకుంటావో చేసుకో అమ్మ. నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి సామాను తీసుకోపో అని చెప్పి ఫోను పెట్టిండు. కాల్ రికార్డ్ జేసుకొని గూడా చెప్పి పెట్టిండు. ఇది ఎక్కడ అన్యాయం సార్ మీరు? ఒక ఆమెకు అవసరం లేని ఆమెకి బలవంతాన ఇల్లు కట్టబెట్టిండ్రు. ఇప్పుడు ఇద్దరు కాదు మూడోవోళ్ళొచ్చి ఉన్నారు. ముగ్గురం రెంట్‌కున్నాము. ఇద్దరు గిరువు బెట్టుకున్నారు. ఆమెకు అవసరం లేక దాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది. అవసరమున్న నాలాంటి వాళ్ళని గుర్తించండి సార్. నన్నే కాదు నాలాగా చాలా మంది ఉన్నారు. కనీసం నేను ఇక్కడి వరకన్నా వచ్చి ఈ న్యూస్ వాళ్ళకి చెప్తున్నా నేను. ఇక్కడి వరకు రాని వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. కాస్త మాలాంటి వాళ్ళను టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తిస్తదా? కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తదా? గుర్తించి మాకు కూడా ఇల్లు ఇప్పించండి. అలా దుర్వినియోగం చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మాలాంటి వాళ్ళకి ఇప్పించండి. ఇంతకు మించి మీకు చేతులెత్తి పాదాభివందనాలు చేసి మీకు చెప్తున్నా నేను. దయచేసి మాలాంటి వాళ్ళని అర్థం చేసుకొని మాకు కూడు గుడ్డ లేకుండా నానా కష్టాలు పడుతున్నాము. అవసరం లేని వాళ్ళని బలవంతాన తీసుకొచ్చి ఇండ్లలో కూసోబెడుతున్నారు. మమ్మల్ని రోడ్డు మీదేస్తున్నారు. సావమంటారా? బతుకమంటారా? ఏదో ఒక దారి చూపించండి. గత ప్రభుత్వాన్ని చేతులెత్తి అడుగుతున్నాను. ప్రస్తుత ప్రభుత్వాన్ని గూడా అడుగుతున్నాను.